రాజ్యాంగం నేర్పిన రివాజు ప్రజాపక్షాన రాజీ లేని ఆవాజు. హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసినటువంటి వంశీకృష్ణ యాదవ్ తోటి మనం ఉన్నాం. ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏదైతే హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో మేము పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి అంటున్నారు. పోలీసులు మిమ్మల్ని ఏ విధంగా లిఫ్ట్ చేశారు, ఏ టైం లిఫ్ట్ చేశారు, ఇక్కడ విషయాలు చెప్పారు, ఎందుకు పోలీసులు తీసుకుపోతున్న విషయమైనా మీకు తెలుసా? లేదు సార్, నాకు తెలీదు. డే 1 నాకు వచ్చి ఒక కానిస్టేబుల్ గారు వచ్చి నాకు నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచే వాళ్ళ ఐడి కార్డు చూపెట్టారు. వాళ్ళు రాగానే నేను ఇమీడియట్గా నేను కిందికి వచ్చాను. వాళ్ళ బైక్ మీద కూడా కాకుండా వాళ్ళకే చెప్పాను, అంటే త్రిబుల్ రైడింగ్ కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి నేనే క్యాబ్ బుక్ చేసి మరి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అటెండ్ అయ్యాను. ఆ టైంలో కూడా వాళ్ళు చెప్పారు, ఎవరైనా పోలీసులు వస్తే మామూలుగా ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి మేము ఇద్దరం వస్తాం, మధ్యలో కూర్చోబెట్టుకుంటాం సార్, మీరేం సార్ ఇంత డైరెక్ట్గా వస్తున్నారని చెప్పేసి అని ఈ కన్వర్జేషన్ కూడా నాకు కానిస్టేబుల్ గారికి జరిగిందండి. ఏదైతే హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు లోపల చక్రధర్ గౌడ్ కేసు పెట్టాడో మీ పేరు ముఖ్యంగా ఎందుకు దాంట్లో చేర్చాడు? మీకు చక్రధర్ గౌడ్కి ఏమన్నా మధ్యలో గొడవలు జరిగినాయి ఏమన్నా, లేకపోతే మీకు చక్రధర్ గౌడ్ మధ్య సంబంధం ఏంటి సార్? నాకు హరీష్ రావు సార్కి ఏం సంబంధం లేదు సార్. నేను పేషీలో డిపార్ట్మెంట్ పరంగా డెప్యుటేషన్ మీద నేను హరీష్ రావు సార్ పేషీలో ఒక 4 నెలలో 5 నెలలో పనిచేశాను సార్. మాకు ఎందుకంటే ఒక ఓన్లీ ఆరోగ్యశ్రీ కేసెస్ చూసుకునే వరకే మాకు యాక్సెస్ ఉంటుంది సార్. సార్తో మాకు కలిసే యాక్సెస్ కూడా ఉండదు. జస్ట్ మాకు ఓఎస్డీ వాళ్ళు వాళ్ళు ఏమన్నా మాకు ఏమైనా పేషెంట్ల గురించి పంపిస్తే వాళ్ళని అడ్మిషన్ చేసేంత వరకే మాకు ఉంటుంది. చక్రధర్ గౌడ్తో నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. ప్రీవియస్గా ఎప్పుడో 2021లో ఒక మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ గురించి నేను ఆయన జాబ్ గురించి అంటే అప్పుడు రమ్మని వర్క్ చేయమంటే ఆ టైంలోనే ఒక 4-5 నెలలు నేను పనిచేశాను. ఆ తర్వాత నాకు అట్లాంటి అటాచ్మెంట్ ఆయనతో లేదు. నేను అక్కడ ఆయన కొంచెం ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదో జరుగుతున్నాయి, కొంచెం ఫ్రాడ్ ఏదో జరుగుతుందని నేను అక్కడి నుంచి వచ్చేసాను సార్. ఆ డిస్కషన్ కూడా నేను ఎప్పుడు ఎవరితోనే మాట్లాడలేదు సార్. ఇప్పుడు ఆయన నా గురించి నిన్న ఏదో ప్రెస్ మీట్ ఏదో చూశాను కాబట్టి దాని గురించి నేను మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడాను సార్. ఏదైతే మీరు ఆరోగ్యశ్రీలో పనిచేసినప్పుడు హరీష్ రావు గారిని కలిసామని చెప్పారు. హరీష్ రావు గారు కొన్ని ఛానల్ లోపల మీరు ఆరోగ్యశ్రీలో స్కాములు చేశారని చెప్పేసి రావడం జరుగుతూ ఉన్నాయి. దీని మీద మీ కంప్లైంట్ చేసిన వ్యక్తికి తెలియాలి సార్ నేను ఏం చేసినా అనేది. ఒకవేళ కొంతమందిని ఏదో చనిపోయిన వ్యక్తుల నుంచి ఏదో సిమ్ కార్డులు తీసుకుంటున్నా అని చెప్పేసి అని చక్రధర్ గారు ఏదో మాట్లాడారంట. ఒక్కసారి అది ఏదైనా ఎవిడెన్స్ ఉంటే ఒకసారి చూపెట్టమనండి సార్. ఎందుకు అనవసరంగా అన్యాయంగా నాలాంటి ఇబ్బంది పెడతారు? మీరు మీ స్వలాభం కోసం ఒక వ్యక్తి ఒక సార్ గురించి అగనెస్ట్ నేను చెప్పలేదని మీరు ఎంతవరకైనా పోయి ఎన్ని నిందలైనా నా పైన వేస్తే అది కొంచెం చెప్పినా ఎవరైనా చెప్పినా కూడా నమ్మేటట్టు ఉండాలి. అట్లాంటిది ఆలోచించుకొని చేయండి. ఇప్పుడు పోలీసులు ఎవరైతే మీకు ధమ్కి ఇచ్చారో ఎవరు వారు, ఏమని మీకు బెదిరింపులు చేశారు, ఏం చెప్పామని చెప్పారు వాళ్ళు? ఏం లేదు సార్, పోలీసుల గురించి నేను ఎప్పుడు అగెనెస్ట్ కాదు సార్. పోలీసులు నాకు అసలు నేను ఎవరితో కూడా ఇంతవరకు నాకు ఎట్లాంటి అటాచ్మెంట్ లేదు. పోలీసులు డీసీపీ రవికుమార్ సార్, ఏసీ మోహన్ కుమార్ సార్ ఇద్దరు కలిసి నాకు మచ్చ వేణుగోపాల్ రెడ్డి గురించి హరీష్ రావు సార్ గురించి అగెనెస్ట్గా స్టేట్మెంట్ ఇవ్వాలన్నారు. వాళ్ళు డే 1 నుంచి వాళ్ళు చెప్పింది అదొకటే. నాకు 15th రోజు కూడా అడిగింది అదొకటే. చెప్పకపోతే నీ ఉద్యోగం పరంగా నీకు భవిష్యత్తు లేకుండా చేస్తామని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ డే అదే చేసి చూపించారు. నాలాంటి ఒక మధ్యతరగతిని ఇంత మొత్తం క్రిమినల్గా క్రియేట్ చేసి స్టేట్ వైడ్ మొత్తం నన్ను ప్రెస్లో చేసి నా పరువు మొత్తం తీశారు. మేము అంటే ఏం చేసినామని ఇంత దారుణానికి చేశారు నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ రావుని టార్గెట్ చేసుకొని మిమ్మల్ని కార్నర్ చేశారని చెప్పి అనుకోవచ్చా? అంటే ఇంకా నాకు తెలియదు సార్, అది వాళ్ళు ఎట్లా కార్నర్ చేశారనేది నాకు తెలీదు. అంటే అల్టిమేట్గా మాత్రం వాళ్ళ టార్గెట్ మాత్రం నా నోటి నుంచి ఏదో ఒకటి సార్కి అగెనెస్ట్ స్టేట్మెంట్ ఇప్పించాలి అంతే సార్. అయితే చక్రధర్ గౌడ్ ఏదైతే కొన్ని స్కాములు చేశారని చెప్పన్నారు, బాధితులు ఉన్నారని చెప్పారు, ఆ బాధితులకు మీరు బాసటగా ఉండి చక్రధర్ గౌడ్కి వ్యతిరేకంగా మీరు పోరాటం చేసే అవకాశం ఉందా? 100% సార్. అట్లా కొన్ని వేల మంది ఉన్నారు, కానీ అదంతా మన స్టేట్ నుంచి కాదు, రకరకాల కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర వాళ్ళ స్టేట్ వాళ్ళు. ఛాన్స్ ఉంటే మాత్రం కన్ఫామ్గా అందరికి సహాయం చేయాలి సార్. ఆయన చేసేదే పెద్ద ఫ్రాడ్. ఆయన చేసిన బిజినెస్, ఆయన ఇప్పటివరకు ఎర్న్ చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెప్పి రాస్తున్నారు ప్రతి దాంట్లో. ఆయన ఇప్పటివరకు ఎన్ని వెంచర్లు చేశారో ఒకసారి చూపెట్టాలి సార్. ఇంతవరకు ఆయన చేసింది ఏం లేదు. సంపాదించిన ప్రతి పైసా ఫేక్ కరెన్సీ, ఫేక్ నోట్లలో ఈ మన ఎవరైతే పిల్లలు జాబ్స్ కోసం అప్లై చేసుకుంటారో సాఫ్ట్వేర్ వాళ్ళందరినీ కూడా మోసం చేసి సంపాదించిన పైసలు తప్ప ఆయన సంపాదించిన దాంట్లో ఏది మన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఏం చేసింది ఏం లేదు సార్. ఈ చక్రధర్ గౌడ్ చేసినటువంటి వ్యాపారాలు అయితే అక్రమ వ్యాపారాలు చేశాను, కొంత మోసం చేశాను, దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? లేవు సార్, నా దగ్గర ఏం అట్లాంటి ఆలోచన. నేను కాకపోతే నేను ఐ విట్నెస్ సార్. నేను అక్కడ పనిచేసినప్పుడు నేను చూసిన వాళ్ళు ఎవరితో వాళ్ళ మేనేజర్ వాళ్ళందరూ కొంతమంది నేమ్స్ ఇప్పుడు చెప్పలేను, వాళ్ళందరూ కూడా నాకు చెప్పారు ఆ జరిగింది ఏందో బిజినెస్ ఏందో నాకు తెలుసు. వాళ్ళ పిల్లల్ని ఒకసారి పిలుచుకొచ్చి నాలా ఎవరైతే ఇప్పుడు నన్ను పోలీసులు ఎట్లయితే నన్ను తీసుకుపోయి విచారణ ఏదైతే చేసారో వాళ్ళ ఒక 40-50 మంది పనిచేశారు, వాళ్ళందరినీ తీసుకొచ్చి విచారణ చేస్తే మొత్తం బయటపడతారు సార్. వంశీకృష్ణ యాదవ్ ఎవరైతే హరీష్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసు లోపల పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారో ఆయన యొక్క వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఆయన మాటల ద్వారా అతను ఏ విధంగా బాధపడ్డాడో కూడా తెలుసుకోవడం జరిగింది. కెమెరామెన్ అబ్దుల్తో ప్రసన్న కుమార్.